ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. దేవా, ఈ ప్రాతకాల ఆరాధనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని దీవించండి. వారి బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించమని మీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవా, కూడి ఉన్న ప్రతి ఒక్కరిపై, ప్రతి కుటుంబంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. నీ వాక్యాన్ని విత్తుచూ ఉంటుండగా నీ సేవకుని మరుగుపరిచి మీరే మాతో మాట్లాడమని ఆరాధిస్తున్నటువంటి ప్రతి ఒక్కొక్కరిని కూడా నేను మీరు దీవించమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కల్వరి గిరి చేరు మనస సిల్వాస రస, కల్వరి గిరి చేరు మనస, సిలువ పైన చూడుమదేమి శ్రీకరుడు ప్రభు యేసు స్వామి, తలను ముండ్ల కిరీటం బదేమి తరచి చూడుమి, కల్వరి గిరి చేరు మనస, పరులకు పకారంబు సల్పాధరను వెలసిన వరపాదముల, కరకు మేకులు గోటేదరేలా, కరుణాలావాలా, కల్వరి గిరి చేరు మనస, కరము పట్టి దరిని చేచి వరములిడి దీవించినాయ, కరుణగల చేతులలో చీల గుచ్చేదారేలా, కల్వరి గిరి చేరు మనస, ప్రేమ కృప నిర్మలత్వమును నియమమును గల మోము పైన, పామరులు మివేసేదరేలా, పాటించారేలా, కల్వరి గిరి చేరు మనస, ఘోరయాతనలను నీదు క్రూర మరణము చూడగుండే, నీరు నీరై పోవదే దేవా, క్రూరునికైనా, కల్వరి గిరి చేరు మనస. ప్రైజ్ ద లార్డ్. శ్రమల కాల ధ్యానాలలో ఏకీభవిస్తున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి దినము మనం ధ్యానించబోయేటువంటి అంశము దివ్య వాగ్దానము, డివైన్ ప్రామిస్. దీనినే బ్లెస్డ్ అష్యూరెన్స్ అని అంటూ ఉంటాము. వాగ్దానము అనగా ఏ డిక్లరేషన్ ఆర్ అష్యూరెన్స్ దట్ వన్ విల్ డూ ఏ పర్టికులర్ థింగ్. అంటే ఎవరైనా ఒక వ్యక్తి ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాను అనేటువంటి భరోసాను ఇవ్వడాన్నే వాగ్దానము అని అంటాము. అయితే ఆ వాగ్దానము ఎప్పుడైతే దేవుడు మనకు అనుగ్రహిస్తాడో దానిని దివ్య వాగ్దానము, బ్లెస్డ్ అష్యూరెన్స్ ఆర్ డివైన్ ప్రామిస్ అని మనం పిలుస్తూ ఉంటాము. ఈ లోక సంబంధమైనటువంటి మనుషులు ఇచ్చేటువంటి వాగ్దానాలు ఎంత భరోసా ఇస్తుందో మనకైతే తెలియదు, కానీ దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి వాగ్దానాలు మాత్రం ఖచ్చితంగా మన జీవితాలకి గొప్ప భద్రతను, భరోసాని ఇస్తుంది. అంత మాత్రమే కాదు, కానీ మనకున్నటువంటి భయాలన్నిటినీ కూడా తీసివేసి మన జీవితాల్లో ముందుకు వెళ్ళగలిగేటువంటి ధైర్యాన్ని కూడా దేవుని వాగ్దానము మనకి అనుగ్రహిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుని మాటల గురించి లేఖనాల్లో సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తూ ఉంటే, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు అని తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు.
మానవులు వాగ్దానం ఇచ్చి ఒకవేళ మాట తప్పుతారేమో, లేకపోతే మనుషులే మరుగైపోతారేమో కానీ, దేవుడు ఒక్కసారి వాగ్దానం చేస్తే, ఆయన మన జీవితాలలో మాట ఇస్తే, దానిని ఖచ్చితంగా నెరవేర్చేటువంటి దేవుడు. ఆయన మాట తప్పేటువంటి వాడు కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు అని లేఖనాలు మనకి రూఢిగా తెలియచేస్తూ ఉంటూ ఉన్నాయి. అందుకనే యేసుక్రీస్తు వారు కూడా ఆయన అంటూ ఉన్నాడు, మీరు అడుగుడి మీకు ఇవ్వబడును అని తెలియచేస్తూ ఉన్నాడు. ఇంకా యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును అని తెలియచేస్తూ ఉంటూ ఉన్నాడు. ఈ విధంగా అనేక విషయాలు మనకి లేఖనాల నుంచి తెలియచేయబడుతూ ఉంటూ ఉన్నాయి. ఏంటి అనంటే, ఆయన వాగ్దానము చేసి నెరవేర్చేటువంటి దేవుడు. మనం ఏదైతే ఆయనను అడుగుతామో దానికి జవాబునిచ్చేటువంటి దేవుడు అని స్పష్టముగా తెలియచేయబడుతూ ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. అంత మాత్రమే కాదు కానీ, దేవుడు ఈ వాక్యములో అనేక రకాలైనటువంటి వాగ్దానాలు మనకు అనుగ్రహించాడు. క్షమాపణను గూర్చినటువంటి వాగ్దానము, దేవుని ప్రేమను గూర్చినటువంటి వాగ్దానాలు, ఆయన కృపను గూర్చినటువంటి వాగ్దానాలు, ఆయన యొక్క నిత్య రాజ్యమును గూర్చినటువంటి వాగ్దానాలు, మన యొక్క ఇహలోక సంబంధమైనటువంటి అవసరతలను తీర్చేటువంటి వాగ్దానాలు, మనల్ని ఆదరించి ఓదార్చేటువంటి వాగ్దానాలు, మనలను ధైర్యపరిచేటువంటి వాగ్దానాలు, ఇట్టి రీతిలో అనేక రకాలైనటువంటి వాగ్దానాలు దేవుడు మనకి అనుగ్రహించడము మనము చూస్తూ ఉంటూ ఉన్నాము. అయితే ఈ వాగ్దానాలు మన జీవితంలో ఎలా పొందుకోగలం, ఎలాగూ మనం స్వతంత్రించుకోగలము అనేటువంటిదే ఈ దినము లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనం నుండి 42వ వచనం వరకు కూడా మనము చూడగలుగుతూ ఉంటూ ఉన్నాము. ఈ వాక్య భాగంలో గనుక మనం చూస్తూ ఉంటే, అక్కడ యేసుక్రీస్తును సిలువ వేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తుకి ఇరువైపులా కూడా ఇరువురు దొంగలను సిలువ వేయడము మనకి తెలిసినటువంటి విషయమే. అయితే ఆ ఇరువురు దొంగలు కూడా యేసుక్రీస్తుకు చేస్తున్నటువంటి విజ్ఞాపనను బట్టి, దానిలో ఒకరు మాత్రమే యేసుక్రీస్తు ఇచ్చేటువంటి దివ్య వాగ్దానాన్ని వారి జీవితాల్లో పొందుకున్నారు. అయితే ఆ వాగ్దానము పొందుకోవడానికి అతని జీవితంలో అతను ఏమి సంపాదించుకున్నాడు, లేకపోతే అతను ఏం కలిగి ఉన్నాడు అని గనక మనం ఆలోచన చేస్తూ ఉంటే, మొట్టమొదటిగా ఈ దొంగల యొక్క జీవితము ఎలాగుంది అని అంటే, ఈ దొంగతనము చేస్తూ బందిపోటు దొంగ జీవితాన్ని జీవిస్తూ కేవలము రాత్రి మాత్రమే వారు బయట తిరుగుతూ, పగలు ఎవరి కంట పడకుండా వారు దాక్కుని బ్రతికేటువంటి జీవితాలు వారివి. అటువంటి బ్రతుకులు వారు బ్రతుకుతూ ఉంటూ ఉన్నప్పుడు, వారు బహుశా యేసుక్రీస్తుని ఎప్పుడైనా చూసారో లేదో కూడా చెప్పడం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి విషయము. మేబీ ఒకవేళ వారు కూడా మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తును యెరూషలేము వీధుల వెంట సిలువ మోయించుకుంటూ తీసుకుని వెళ్తూ ఉంటూ ఉన్నప్పుడు, వారు మొదటిసారిగా యేసుక్రీస్తును చూసి ఉంటారేమో. అటువంటి పరిస్థితుల్లో when they heard the sarcastic words of the crowd, అక్కడ ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి మనుషులు కానివ్వండి, లేకపోతే ఆ జన సమూహము కానివ్వండి, వారందరూ యేసుక్రీస్తును ఎగతాళి చేస్తూ, హేళన చేస్తూ, నీవు దేవుడువు కదా, లేకపోతే నీవు రక్షకుడువు కదా, కాబట్టి నిన్ను నీవు రక్షించుకో, సిలువను దిగురా అని వారు హేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటూ ఉన్నప్పుడే మొట్టమొదటిగా ఒకవేళ యేసుని వారు చూసి ఉండొచ్చేమో. అయితే ఈ ఇరువురు దొంగలలో కూడా ఒకరు మాత్రము దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి వ్యక్తిగా అతను విజ్ఞాపన చేయడము మనము చూడగలుగుతూ ఉంటూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అందులో మనం ఇక్కడ 39వ వచనంలో చూస్తూ ఉంటే, వ్రేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. ఇక్కడ ఈ మొదటి దొంగ, వాస్తవానికి ఇద్దరు దొంగలు కూడా యేసుక్రీస్తును మొట్టమొదటిగా దూషించినట్లుగా మరి ఒక సువార్త వాక్య భాగంలో మనం చూడగలుగుతూ ఉంటాము. అయితే అందులో ఒక వ్యక్తి యేసుక్రీస్తును దూషిస్తూ, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని చాలా అవమానకరంగా, హేళనగా దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉంటే, మరి యొక్క దొంగ, కుడివైపు ఉన్నటువంటి దొంగ మాత్రం అతను మాట్లాడుతున్నటువంటి మాట 42వ వచనంలో, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను అంటున్నాడు. అంటే ఎంత దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు విశ్వాసంతో అని అంటే, తన జీవితంలో ఒక మార్పు కలుగుతూ ఉంటూ ఉన్నది. కాబట్టే ఇట్టి రీతిలో అప్పటి వరకు యేసును దూషించినటువంటి వ్యక్తి అప్పుడు దేవునికి హృదయపూర్వకంగా విన్నపము చేయడము మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అటువంటి వ్యక్తికి
యేసుక్రీస్తు వైపు తన యొక్క హృదయము ఎలాగూ త్రిప్పబడింది అని గనక మనం చూస్తూ ఉంటే, మేబీ యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా సిలువలో పలికినటువంటి మాట, ప్రవ్వా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. వెన్ హీ హర్డ్ ద ప్రీస్ట్లీ ప్రేయర్ ఆఫ్ ఇంటర్సెషన్, ఆయన చేస్తున్నటువంటి యాజక విజ్ఞాపన ప్రార్థన ఈ యొక్క కుడివైపు ఉన్నటువంటి దొంగనను ఆకర్షించిందేమో ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటే, ప్రార్థన కోరుకునేటువంటి వ్యక్తులు, ప్రార్థన అంటే ఏంటో తెలియనటువంటి వ్యక్తులు, ప్రార్థనకు యోగ్యులు కానటువంటి వ్యక్తుల కొరకు మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రార్థన చేస్తూ ఉన్నారు. రెండో విషయం మనం చూస్తూ ఉంటే, ప్రేమను ఆశ్రయించక ప్రేమను తృణీకరించే వారి కొరకు యేసుక్రీస్తు వారు హృదయపూర్వకంగా ప్రేమతో ప్రార్థించడము రెండో విషయం మనం అక్కడ చూస్తూ ఉన్నాము. మూడవదిగా మనం చూస్తూ ఉంటే, దేవునిని గుర్తించక ఆయనను అవమానపరుస్తూ హేళన చేస్తూ దూషిస్తున్నటువంటి వారి కొరకు దైవ మనసుతో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ ప్రార్థన ఎప్పుడైతే క్షమించమని యేసుక్రీస్తు చేస్తూ ఉన్నాడో, ఈ క్షమాపణ ప్రార్థన అనేటువంటిది ఆ కఠినమైనటువంటి హృదయాన్ని తాకి ఉండవచ్చు ప్రియ దేవుని బిడ్డలారా. మేబీ అతని హృదయంలో ఒక ఆలోచన కలిగిందేమో, అయ్యో ఇంత నీచమైనటువంటి శిక్షలో, ఇంత కఠినమైనటువంటి శిక్ష, ఇంత భయంకరమైనటువంటి శిక్ష అనుభవిస్తూ ఈ వ్యక్తి ఈ మనుషుల కొరకు ఎలాగూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఎవరైతే అతనికి ఈ గాయాన్ని కలుగు చేస్తూ ఉన్నారో వారి నిమిత్తము ఇతను క్షమించమని ఏ విధంగా విజ్ఞాపన చేయగలుగుతూ ఉన్నాడు అని ఒకవేళ ఈ కుడివైపు ఉన్నటువంటి దొంగ ఆలోచన చేస్తూ యేసుక్రీస్తుని చాలా కేంద్రీకరించి చూస్తూ ఉన్నాడేమో ప్రియ దేవుని బిడ్డలారా. అటువంటి సమయంలో మేబీ అతని కంటికి యేసుక్రీస్తు సిలువ పైన వ్రాయబడినటువంటి ఆ యొక్క పై విలాసం కనిపించిందేమో. అందుకనే వెన్ హీ రెడ్ ద సూపర్స్క్రిప్షన్, అక్కడ వారు రాయించినటువంటి పై విలాసము మనం చూస్తూ ఉంటే, హీబ్రూ, గ్రీక్, రోమా భాషలలో రాయించినటువంటి మాట, యూదుల రాజైన నజరేయుడైనటువంటి యేసు, జీసస్ ఆఫ్ నాజరేత్, కింగ్ ఆఫ్ జ్యూస్ అని అక్కడ వ్రాయించారు ప్రియ దేవుని బిడ్డలారా. వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా యేసుక్రీస్తుని హేళన చేస్తూ అవమానపరుస్తూ ఒక రకంగా వెటకారంగా ఈ మాటను రాయించారేమో, కానీ అది వెటకారంగా రాయబడినటువంటి మాట కాదు, అది ఒక గాస్పెల్ ట్రాక్, ఒక సువార్త పత్రికగా రాయించారు. యేసుక్రీస్తు చెప్పకుండానే ఎవరైతే ఆ సిలువ వైపు చూస్తారో వారికే తెలిసేలాగా ఆయనే యూదుల రాజైన నజరేయుడైన యేసు అనేటువంటి సువార్తను ఆ సిలువ పైన వారు రాయించారు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఆ యొక్క పై విలాసము ఒకవేళ అతను కేంద్రీకరించి చూసి దానిని చదివినప్పుడు తన యొక్క హృదయంలో మార్పు కలిగి ఉండవచ్చు, తన యొక్క అంధకారమైనటువంటి జీవితము వెలుగుతో నింపబడి ఉండొచ్చు ప్రియ దేవుని బిడ్డలారా. తన యొక్క మనోనేత్రాలు ఆ క్షణమందే దేవుడు తెరిచాడేమో ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి సిలువలో వేలాడుతున్నటువంటి యేసుక్రీస్తుని చూసినప్పుడు ఆయన ఒక సింహాసనము మీద కూర్చున్నటువంటి రాజుగా ఈ యొక్క కుడివైపు ఉన్నటువంటి దొంగ చూడగలిగాడు. ఆ యొక్క ముళ్ళ కిరీటములో దేవుని యొక్క మహిమ కిరీటాన్ని చూడగలిగాడు. కాబట్టి అతను అనుకుంటున్నాడు, ఇఫ్ దిస్ మ్యాన్ ఈస్ ఇండీడ్ ది క్రైస్ట్ అండ్ ఇఫ్ హీ హ్యాస్ ఎ కింగ్డమ్ అండ్ ఇఫ్ హీ కెన్ సాల్వ్ అదర్స్ ప్రాబ్లమ్స్ దెన్ హీ కెన్ మీట్ మై గ్రేటెస్ట్ నీడ్. ఒకవేళ ఈ వ్యక్తే క్రీస్తు అయితే, ఈ వ్యక్తికి ఒక రాజ్యం ఉంటే, ఇతను ఇతరులను రక్షించగలిగితే ఇతను ఖచ్చితంగా నన్ను కూడా రక్షించగలడు అనేటువంటి విశ్వాసము అతనిలో కలిగింది ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే అతని స్పందన మనం చూస్తూ ఉంటే, మొదటి వ్యక్తి ఎప్పుడైతే హేళన చేస్తూ అవమానపరుస్తూ నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించుము అని మాట్లాడినప్పుడు వెంటనే ఇతను ఎలా స్పందిస్తూ ఉన్నాడో తెలుసా? 40వ వచనంలో అతడు రెండో వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఇతను ఒక దొంగ జీవితాన్ని జీవిస్తూ అప్పటి వరకు ఎవరికీ భయపడకుండా తన పని తాను చేసుకుని పోతూ మనుషుల కంట పడకుండా ఒకవేళ మనుషులకే భయపడేటువంటి జీవితాన్ని అప్పటి వరకు జీవించాడేమో. కానీ అతను అంటున్నటువంటి మాట, ఇదిగో ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క శిక్షకి, ఈ
మనుషులు కేవలం మనల్ని సిలువకే అప్పగించారేమో కానీ దేవుడు అంతకంటే భయంకరమైన శిక్ష విధించగలిగినటువంటి వాడు. ఆ యొక్క నిత్య శిక్షకి మనము అర్హులము. కాబట్టి మనం ఎవరికి భయపడాలి అని అంటే దేవునికి భయపడాలి. అతనిలో దేవుని భయము కలిగింది ప్రియ దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే యేసుక్రీస్తును ఒక రాజుగా చూడగలిగాడో, ఆయనను ఒక సింహాసనము మీద అధిపతిగా చూడగలిగాడో, ఎప్పుడైతే ఆయన యొక్క మహిమను తన యొక్క మనోనేత్రాల ద్వారా చూడగలిగాడో, వెంటనే దేవుని యందు భయము అతనికి కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. వెంటనే అతను అంటూ ఉన్నాడు 41వ వచనంలో, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము అని అంటూ ఉన్నాడు. అంటే అతను తన జీవితాన్ని తను చూసుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క వెలుగులో తన యొక్క పాపాలు తనకి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి పశ్చాత్తాపముతో, అవును మనం ద్రోహులము, మనం దొంగలము, అనేక మంది జీవితాలను నాశనము చేసి పాడు చేసినటువంటి వారము, అనేక మందిని గాయపరిచినటువంటి వారము, మనకైతే ఈ శిక్ష న్యాయమే అనేటువంటి పశ్చాత్తాపము అతనిలో కలుగుతుంది. అతనిలో నిజమైనటువంటి మారు మనసు కలగడం మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే అతను అంటున్నటువంటి మాట, వి డిజర్వ్ ఫర్ వాట్ వి డిడ్, మనకైతే ఇది ఖచ్చితంగా న్యాయమే అని అతను తెలియచేస్తూ అతను పలుకుతున్నటువంటి మరి ఒక మాట మనం చూస్తూ ఉంటే, ఈయన ఏ తప్పిదము కూడా చెయ్యలేదు అని అంటూ ఉన్నాడు. అంటే అతనిలో ఎంత విశ్వాసము, ఒకటి తనలో దేవుని భయము కలిగింది, రెండవది తనలో నిజమైనటువంటి పశ్చాత్తాపము మారు మనసు కలిగింది, మూడవది దేవునిని గూర్చి విశ్వాసముతో పలికేటువంటి ధైర్యము అతనికి కలిగింది ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే అక్కడ అనేక మంది, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా యేసుక్రీస్తు మరణ పాత్రుడైన నేరస్తుడని సిలువకు అప్పగించారు. పిలాతు కూడా ఆ నేరాన్ని ధృవీకరించి ఆ శిక్షను విధించడం మనం చూస్తూ ఉన్నాం. సిలువ చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా యేసుక్రీస్తుని అపహాసం చేస్తూ ఉన్నారు. చివరికి దారిన పోయే వాళ్ళు కూడా హేళనగా యేసుక్రీస్తుని గూర్చి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో అతను అంటున్నటువంటి మాట, దిస్ మ్యాన్ హ్యాస్ డన్ నథింగ్ రాంగ్, ఈయన యందు ఏ తప్పిదం కూడా లేదు. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి మనుషులు పరిస్థితి కనుక చూస్తూ ఉంటే, వారు ఈ యొక్క మనిషి మాట వినగానే శిక్షను మరింత రెట్టింపు చేసే అవకాశం ఉందేమో, ఇంకా కఠినమైన శిక్ష ఈ దొంగకు విధించొచ్చేమో అలా మాట్లాడినందుకు. కానీ అతను మనుషులకు భయపడడం మానేశాడు. కేవలం దేవునికి భయపడుతున్నాడు కాబట్టి అతను ధైర్యముగా అక్కడ ఎవరైతే యేసుక్రీస్తును శిక్షిస్తూ ఉన్నారో వారి ఎదుటనే యేసుక్రీస్తు యొక్క నిర్దోషత్వాన్ని ఒప్పుకుంటున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఇతను ఇస్కరియోతు పరిస్థితి కనుక మనం చూస్తూ ఉంటే, పరిస్థితి కనుక మనం చూస్తూ ఉంటే, అంతా అయిపోయిన తర్వాత పశ్చాత్తాపడ్డాడు, నేను నిరపరాధి రక్తాన్ని అప్పగించి పాపం చేశానని. పిలాతు భార్య కలగనిన తర్వాత చెప్తూ ఉన్నది, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అంటున్నాడు. తర్వాత పిలాతు ప్రకటన చేస్తా ఉన్నాడు, ఈయన యందు నాకు ఏ దోషము కూడా కనిపించట్లేదు అని చెప్తూ ఉన్నాడు. ఈ ముగ్గురు కూడా యేసుక్రీస్తు యొక్క నిర్దోషత్వాన్ని ఒప్పుకున్నారు. కానీ ఎప్పుడు అని అంటే, వారు కొన్ని అనుభవాలు అనుభవించిన తర్వాత, అంటే ఇస్కరియోతు యూద 3.5 సంవత్సరాలు దేవునితో కలిపి పరిచర్య చేసిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత ఆయన నిర్దోషత్వాన్ని ఒప్పుకుంటూ ఉంటే, ఈ యొక్క పిలాతు భార్య కలగని ఈ మాటను తెలియచేస్తూ ఉన్నది. కానీ ఇక్కడ ఈ దొంగ పిలాతు వలె పరిచర్యలో పాల్గొలేదు, లేకపోతే కలలు కనలేదు, లేకపోతే న్యాయ విమర్శ కూడా పిలాతు వలె చేయలేదు. కానీ ధైర్యంతో దేవుని యొక్క నిర్దోషత్వాన్ని ఇక్కడ ఒప్పుకోవడం మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి అట్టి విశ్వాసముతో అతను పలుకుతున్నటువంటి మాట ఏంటి అని అంటే, 42వ వచనంలో, ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇతనిలో కేవలము ధైర్యం కలిగినటువంటి విశ్వాసము మాత్రమే కాదు, కానీ ఇతనిలో మరి ఒక విశ్వాసం మనం చూడొచ్చు. ఏంటి అని అంటే, అది దృఢమైనటువంటి విశ్వాసము, చాలా బలమైనటువంటి విశ్వాసము. అందుకే అతను పలుకుతున్నటువంటి మాట యేసు. అక్కడ ఉన్నటువంటి మనుషులు యేసును మెస్సయ్యగా అంగీకరించలేదు, యేసును రక్షకుడిగా అంగీకరించలేదు. కానీ వారి ముందు ఎంత ధైర్యముతో, బలముగా, దృఢముగా ఈ మాటను పలుకుతున్నాడు అంటే, యేసు అనగా రక్షకుడు. కాబట్టి ఆయనను యేసు అని పిలుస్తూ ఉన్నాడు. ఆయనను ఒక రాజుగా గుర్తించాడు.
అక్కడ పేతురు వలె ఒకవేళ ప్రవ్వా నన్ను విడిచి వెళ్ళిపో అనట్లేదు, లేకపోతే యోధా వలె నిరుత్సాహపడిపోవడం లేదు తను చేసిన తప్పులను బట్టి. ధైర్యముతో దేవుని దగ్గరకు సమీపించి అతను అంటున్నటువంటి మాట విశ్వాసంతో, యేసు నీవు రక్షకుడు అని నాకు తెలుసు, నీవు నన్ను రక్షించగలవని నాకు తెలుసు, నీ అందు నేను విశ్వాసం ఉంచుతున్నానని ఆ మాట ద్వారా అతను బయలుపరుస్తూ ఉన్నాడు. తర్వాత అంటున్నాడు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము. అవును, ఆ రక్షకునికి ఒక శాశ్వతమైనటువంటి రాజ్యం ఉంది. ఆయన దానిని యుగయుగాలు ఏలబోతూ ఉన్నాడు కాబట్టి దానిలో నేను కూడా ఉండాలి అనేటువంటి ఆశ అతనిలో కలిగింది. కాబట్టి అతను చేస్తున్నటువంటి విజ్ఞాపన, నన్ను జ్ఞాపకము చేసుకో అంటే తన యొక్క విశ్వాసము ఎలాంటిది అని అంటే దీనత్వము కలిగినటువంటి విశ్వాసము, దీన విశ్వాసము మనం అతనిలో చూడగలుగుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటను తెలియచేస్తూ ఉన్నానంటే చాలాసార్లు దేవుని దగ్గర మనం విజ్ఞాపన చేస్తూ ఉన్నప్పుడు మనకి ఏది కావాలో, ఎలాంటి స్టేటస్ కావాలో, ఏ స్థితిలో ఉండాలనుకుంటున్నామో చాలా క్లియర్ కట్గా మాట్లాడుతూ ఉంటాము. కానీ దేవుని చిత్తం ఏమై ఉన్నది, దేవుడు ఏది ఇవ్వాలని ఆశిస్తున్నాడు అనేటువంటిది మాత్రము మనము కాన్సన్ట్రేట్ చేయము. కానీ ఈ యొక్క వ్యక్తి మాత్రం, ప్రభా నీ ముందు నేను ఎంత శిక్షణ అనుభవిస్తున్నాను కదా, ఇంత భయంకరమైనటువంటి వేదన అనుభవిస్తున్నాను కదా, కాబట్టి నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నాకు సింహాసనం వెయ్యి, నన్ను నీతో సమానంగా ఉంచుకో అని డిమాండ్ చేయడం లేదు. కానీ ఇతని ఆలోచన విధానము, లేకపోతే ఇతని తగ్గింపు, ఇతని దీనత్వం మనం చూస్తూ ఉంటే, ప్రభా నీవు నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, నీవు నన్ను జ్ఞాపకం చేసుకుంటే చాలు, నేను నీ కనుదృష్టిలో ఉంటే చాలు, నీవు నన్ను ఖచ్చితంగా హెచ్చిస్తావు అనేటువంటి ఉద్దేశముతో తను తాను తగ్గించుకుంటున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, వెన్ వి హంబుల్ బిఫోర్ క్రైస్ట్ హీ విల్ ఆనర్ us. మనం ఎప్పుడైతే దేవుని యందు మనం తగ్గించుకుంటామో దేవుడు ఖచ్చితంగా మనలను హెచ్చిస్తాడు. కాబట్టి ఈ దొంగ విషయంలో మనం చూస్తూ ఉంటే అతనికి కలిగినటువంటి దేవుని భయము, పశ్చాత్తాపము, మారు మనసు, అదే విధముగా అతనిలో ఉన్నటువంటి విశ్వాసము, ఈ యొక్క ధైర్యము కలిగిన విశ్వాసము, దృఢ విశ్వాసము, దీన విశ్వాసము ఎంత గొప్ప కార్యము తన జీవితంలో పొందుకునేలా చేసింది అని అంటే, ఆ దొంగ అప్పుడు వరకు కూడా ఈ లోకంలో విలువైన వాటిని అనేకమైనవి దోచుకున్నాడేమో, కానీ అంతకంటే విలువైనటువంటి దేవుని మనసునే ఆ యొక్క విశ్వాసముతో అతను దోచుకోవడం మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాము. అందుకే యేసుక్రీస్తు వారు వెంటనే అంటున్నటువంటి మాట 43వ వచనంలో, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనను. ఎంత గొప్ప దివ్య వాగ్దానాన్ని పొందుకుంటున్నాడండి. ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేడు నీవు నాతో కూడా, అంటే ఇక ఆలస్యము లేదు, ఇక ఆలస్యము చేయను, నేడే ఎవరితో కలిసి అంటే నాతో, అంటే దేవునితో కలిసి ఆ యొక్క పరదేశిలో ఉందువని నిశ్చయముగా, ఖచ్చితంగా ఉంటావు, జరిగితే జరుగుతుంది, ఉంటే ఉంటావు, చూద్దాంలే ఆ సమయం వచ్చినప్పుడు అని అనట్లేదు దేవుడు. అక్కడ నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఇచ్చినటువంటి దివ్య వాగ్దానము బట్టి అతను ఎంత గొప్ప భాగ్యాన్ని పొందుకున్నాడంటే, ఉదయం అక్కడ మనుషులందరి చేత తృణీకరించబడ్డాడేమో, కానీ సాయంకాలం అయ్యేసరికి దేవుని యొక్క సహవాసము, దూతల యొక్క సహవాసము అతనికి లభిస్తూ ఉన్నది. అక్కడ ఉదయం అంతా కూడా సిలువలో వ్రాలాడుతూ ఉన్నాడేమో, కానీ సాయంత్రానికి దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క కిరీటాన్ని తను పొందుకోగలుగుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు వారు ఆ యొక్క సిలువలో చిందిస్తున్నటువంటి రక్తానికి మొదటి ఆత్మ ఫలముగా ఈ యొక్క కుడివైపు ఉన్నటువంటి దొంగను మనము చూడగలుగుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ యొక్క నిత్య జీవమును గూర్చినటువంటి వాగ్దానము, ఈ దివ్య వాగ్దానము కేవలం కుడివైపు ఉన్నటువంటి దొంగకు మాత్రమే ఇవ్వలేదు, మనందరికీ కూడా ఆయన ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరము కూడా మన జీవితాల్లో స్వతంత్రించుకోవాలని దానిని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనము కూడా దాన్ని పొందుకునేటువంటి వారముగా ఉన్నామా లేదా అనేటువంటి స్థితిలో ఈ దినము ఆలోచన చేసుకోవాలి, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈ కుడివైపు ఉన్నటువంటి దొంగ ఎప్పుడైతే వెన్ హీ సెల్ఫ్ ఎగ్జామిన్డ్ హిమ్సెల్ఫ్, మనకైతే ఇది న్యాయమే అనేటువంటి ఒక స్వపరీక్ష తను చేసుకోగలిగాడో, తనలో నిజమైనటువంటి మార్పు కలగడము, నిజమైనటువంటి విశ్వాసము కలగడం మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి మన జీవితాల్ని మనం స్వపరీక్ష చేసుకున్నప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో మనకి అర్థమవుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో ఆయన అంటూ ఉన్నటువంటి మాట, జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలమును భుజింపనిత్తును. ఆయన కూడా మనకు వాగ్దానం చేస్తున్నారు, ఎవరైతే ఈ లోకాన్ని
జయించగలుగుతారో, ఈ యొక్క లోకాశలను జయించగలుగుతారో, పాపమును జయించగలుగుతారో, దేవుని బిడ్డలుగా ఎవరైతే జీవించగలుగుతారో వారికి పరదేశంలో ఉన్నటువంటి జీవ వృక్ష ఫలాలను భుజింపనిస్తాను. అయితే మీరు చేయవలసింది ఏంటి అని అంటే 5వ వచనంలో, ఇదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో అంటున్నాడు, నువ్వు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితే సరి అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఎఫెసీ సంఘమును ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మారు మనసు లేనటువంటి పరిస్థితుల్లో, మొదటి ప్రేమ చల్లారిపోయినటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క ఎఫెసీ సంఘము జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారిని ఏ విధముగా అయితే హెచ్చరించాడో ఈ దినము మనల్ని కూడా ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన ఇచ్చినటువంటి దివ్య వాగ్దానములను మన జీవితంలో మనం పొందుకునేటువంటి వారముగా ఉన్నామా, లేకపోతే వాటిని కోల్పోయేటువంటి వారముగా ఉన్నామా? దేవుని యందు మనం కలిగి ఉండవలసినటువంటి ఆ మొదటి ప్రేమనే ఇప్పటికీ మనం కొనసాగిస్తూ ఉన్నామా, లేకపోతే మనలో ఉన్నటువంటి ఆ మొదటి ప్రేమ చల్లారిపోయిందా? ఈ దినము మనము ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ దానిని కోల్పోయిన వారుగా ఉంటే ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు, నువ్వు ఏ స్థితిలో నుండి పడితావో నీవు దానిని జ్ఞాపకం చేసుకో. ఏ పాపము నిన్ను దేవునికి దూరం చేసింది, ఏ ఒక్క పరిస్థితి దేవుని ప్రేమ నుండి నిన్ను దూరం చేసింది, ఏ ఒక్క శ్రమ, కష్టము, వేదన, లేకపోతే ఏ ఒక్క మానవుల ద్వారా, మనుషుల ద్వారా నీవు దేవునికి దూరం అయిపోయావు, ఏ పాపము నిన్ను పట్టి పీడిస్తూ ఉన్నదో వాటిని నీవు జ్ఞాపకము చేసుకో అని ఆయన ఈ దినము హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు జ్ఞాపకము చేసుకోవడం మాత్రమే కాదు, కానీ మారు మనసు పొంది అంటే నువ్వు వాటిని విడిచిపెట్టి తిరిగి దేవుని దగ్గరకు రావాలి అని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని దగ్గరకు వచ్చి తిరిగి మొదటికి క్రియలు చేయుము అంటే మొదట దేవుని ఎడల నీకు ఉన్నటువంటి ప్రేమ నీవు కలిగి ఉండాలి అని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధమైనటువంటి మారు మనసు మనం కలిగి ఉంటే సరే, దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఆ యొక్క వాగ్దానము మన జీవితంలో స్వతంత్రించుకునే భాగ్యాన్ని ఆయన మనకి ఇస్తాడు. లేని ఎడల ఈ ఎఫెసీ సంఘాన్ని ఆయన హెచ్చరించాడు, నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అవును, ఈ ఎఫెసీ సంఘమును ఏ విధంగా అయితే హెచ్చరించాడో వారు సరి చేసుకోలేనప్పుడు దేవుడు నిజంగానే వారి యొక్క దీపస్తంభమును తీసివేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు ఉన్నటువంటి వైభవము ఇప్పుడు ఎఫెసీ సంఘానికి లేదు. అక్కడ ఒక కేవలము పాడుబడినటువంటి దిబ్బలుగా అది మిగిలిపోయింది. దేవుని యొక్క వెలుగును ఈ యొక్క సంఘము కోల్పోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి అటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితికి మనం వెళ్లకుండా ఉండాలి అని దేవుడి దినము మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితాలని సరి చేసుకోవాలని ఆయన మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 55వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనిడి అని తెలియచేయబడుతూ ఉన్నది. మనం ఇప్పుడు ధ్యానించినటువంటి వచనాలలో ఆ ఇరువురు దొంగలకు కూడా యేసుక్రీస్తు వారు దే బోత్ హ్యావ్ ఈక్వల్ యాక్సెస్ టు జీసస్. వారి ఇరువురికి కూడా యేసుక్రీస్తుతో మాట్లాడే అవకాశము సమానముగా ఉంది. దేవుడు అక్కడ ఒకరికి అవకాశం ఇచ్చి మరి ఒకరికి అవకాశం ఇవ్వకుండా లేడు. వారి ఇరువురు కూడా యేసుక్రీస్తుతో మాట్లాడి యేసుక్రీస్తుని చూచి యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచేటువంటి అవకాశము ఇరువురికి కూడా సమానముగానే ఉంది. కానీ అందులో ఒకరు మాత్రమే ఆ అవకాశాన్ని సరి అయినటువంటి రీతిలో సద్వినియోగం చేసుకున్నారు. దేవుని యొక్క దివ్య వాగ్దానమును వారి జీవితంలో పొందుకున్నారు. మరి ఒకరు ఆ అవకాశాన్ని కోల్పోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకి కూడా సమీపముగా ఉన్నాడు. మన మొరను ఆలకించడానికి, మన పాపములను క్షమించడానికి, మనల్ని ధైర్యపరిచి ఆదరించి తన యొక్క హక్కును చేర్చుకోవడానికి ఆయన మనకి సమీపముగా ఉన్నప్పుడే మనము ఆయనను వేడుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉన్నది, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము అని తెలియజేస్తూ ఉంటుండగా ఆ సిలువలో వేలాడేటువంటి కుడివైపు దొంగ ఎలాగైతే తన యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకుని అదే రక్షణ సమయం అని దేవునికి ఎలాగైతే విజ్ఞాపన చేశాడో, ఆయనను రక్షకునిగా అంగీకరించాడో, మనము కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఇంకా సమయం ఉంది అనుకుని దేవుడు ఇస్తున్నటువంటి అవకాశాలు మాత్రం కోల్పోవద్దు. ఒకవేళ మనము కూడా ఈ యొక్క
కుడివైపు ఉన్నటువంటి దొంగ వలె నిజముగా దేవుని భయము కలిగి, నిజ పశ్చాత్తాపంతో మారు మనసు కలిగి, నిజ విశ్వాసము దేవుని అందు కలిగి ఉండగలిగితే మనం చేసేటువంటి ప్రతి విజ్ఞాపన ఆయన ఆలకించేటువంటి దేవుడు, ప్రతి వాగ్దానమును కూడా ఆయన నెరవేర్చేటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, కానీ ఆదాము జీవవృక్ష ఫలములను భుజించేటువంటి అవకాశాన్ని కోల్పోయాడో దానిని తిరిగి భుజించేటువంటి అవకాశాన్ని ఈ దినము దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. అట్టి దివ్య వాగ్దానాన్ని మన జీవితంలో అనుగ్రహిస్తూ ఉంటుండగా దానిని పొందుకునేటువంటి రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవ, ఈ సంవత్సరం మాకు ఇచ్చినటువంటి ఈ మండల కాలంలో బట్టి స్తోత్రాలు. వాక్యమును దీవించండి నాయన, ఫలింప చేయండి దేవా. మా హృదయాల్లో గొప్ప మార్పు, మా జీవితంలో పశ్చాత్తాపం కలుగుచ్చు. బలహీనులైనటువంటి వారు ప్రభా, ఇదిగో తండ్రి, గుండె బలహీనతగా ఉండి నాయన అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలు, యాక్సిడెంట్ అయిన బిడ్డలు, హాస్పిటల్లో ఉన్న బిడ్డలు, ఇంటి దగ్గర ఉన్న బిడ్డలు స్వస్థత కలుగుచ్చు. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల ప్రార్థన చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోని తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక, ఆమేన్.